హాయ్ అండి. ఈరోజు రింగ్ బిట్ డిజైన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. నేను దీనికి యూజ్ చేసే బీడ్స్ వచ్చేసి రింగ్ బీడ్, అలాగే దాంట్లో పెద్ద బిగ్ బీడ్ వచ్చేసి రోజ్ బీడ్ యూజ్ చేశాను, అలాగే స్మాల్ బీడ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. నీడల్ నెంబర్ వచ్చేసి 0.75 mm. ఇప్పుడు మనం 6 పోగుల దారాన్ని తీసుకొని ఇలా మనం ఫస్ట్ 2 times లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనం 4 చైన్ వేసి ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడ మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 చైన్ వేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిగ్ బీడ్ అలాగే రింగ్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. రెండు మనం ఒకేసారి ఎక్కించుకోవాలి. ఇప్పుడు లాక్ చేయకుండా అలాగే క్లాత్ లోపల నుంచి స్ట్రైట్గా చూసుకొని మనం దారం తీసుకొని ఇప్పుడు లాక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 4 చైన్ వేయాలి. 1 2 3 4 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 4 చైన్ వేయాలి. ఫోర్ చైన్ వేసి స్ట్రైట్గా చూసుకుని మనం లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను 4 చైన్ 2 times వేసాను రన్నింగ్లో మాత్రం. ఇక్కడ 3 times 4 చైన్స్ వేసి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రింగ్ బీడ్ అలాగే బిగ్ బీడ్ని మనం ఒకేసారి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మనం థ్రెడ్కి ఇన్సర్ట్ చేసి క్లాత్ లోపల నుంచి మనం దారం తీసుకోవాలి. లాక్ చేయకుండా క్లాత్ లోపల నుంచి దారం తీసుకొని మనం ఇక్కడ లాక్ చేయాలి. వన్ 2 3 4 చైన్ వేసి మనం స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ చేసి చూపించాను చూడండి, ఇలా ఉంది. సెకండ్ మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టార్టింగ్ 2 times లాక్ చేసుకొని ఇక్కడ 4 చైన్ గ్యాప్లో మనం చైన్ వేసి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనం 2 times చైన్ వేసుకొని, చైన్ ఉంది కదా స్ట్రైట్గా చూసుకొని మనం అక్కడ లాక్ చేసుకోవాలి. చైన్ లోపల లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నీడల్ పైన ఒక్కసారి చుట్టుకొని రింగ్ లోపల నుంచి దారం తీసి మనం రెండింట్లో ఒకసారి డబల్ క్రోషా వేయాలి. లోపల నుంచి దారం తీసి 2 దారంలో నుంచి ఒక్కసారి, 2 నుంచి ఒక్కసారి మొత్తం నేను దీనికి
12 డబుల్ క్రోషెస్ వేసానండి. నీడల పైన ఒకసారి బీడ్ లోపల నుంచి దారం తీసి రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి మళ్ళీ దారం చుట్టుకొని రింగ్ లోపల నుంచి దారం తీసి మనం డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు 12 డబుల్ క్రోషెస్ వేసి వేసాను. ఇక్కడ నేను 4 చైన్ సెంటర్లో నేను లాక్ చేసుకుంటున్నాను. మళ్ళీ 2 టైమ్స్ చైన్ వేసుకొని 4 చైన్ గ్యాప్లో నేను లాక్ వేస్తున్నాను. ఇక్కడ 4 చైన్ వేసి గ్యాప్లో నేను లాక్ వేస్తున్నాను. మళ్ళీ 1 2 చైన్ వేసి ఎక్కడ వస్తుంది చూసుకొని నేను లాక్ చేస్తున్నాను. నీడల పైన ఒకసారి దారం చుట్టుకొని రింగ్ బీడ్స్ లోపల నుంచి మనం దారం తీసి డబుల్ క్రోషా వేసుకోవాలి. చూసారు కదా, చూపించాను చూడండి. ఇప్పుడు థర్డ్ లైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కూడా మనం 2 టైమ్స్ లాక్ చేసుకొని 4 చైన్ గ్యాప్లో ఏముంది అక్కడ చైన్ వేసి లాక్ చేస్తున్నాను. లాక్ చేసిన తర్వాత నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా వేసాం కదా, దాని లోపల నుంచి దారం తీసి మనం డబల్ క్రోషా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక స్మాల్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల పైన ఒకసారి దారం చుట్టుకొని దాని పక్కనే ఉన్న డబల్ క్రోషా మధ్యలో నుంచి దారం తీసి డబల్ క్రోషా వేసుకొని మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్, మళ్ళీ నీడల పైన ఒకసారి డబల్ క్రోషా మధ్యలో నుంచి మనం దారం తీసి రెండింటిలో ఒక్కసారి దారం తీసి మళ్ళీ ఇంకొక బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల పైన దారం చుట్టుకొని ఒకసారి డబుల్ క్రోషా మధ్యలో నుంచి దారం తీసుకొని మనం ఇక్కడ డబుల్ క్రోషా వేసుకొని దానికి స్మాల్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల పైన దారం చుట్టుకొని దాని పక్కనే ఉన్న డబుల్ క్రోషాస్ మధ్యలో నుంచి దారం తీసుకొని మనం డబుల్ క్రోషా వేసి ఇంకొక స్మాల్ బీడ్ని ఇక్కడ టోటల్ 12 స్మాల్ బీడ్స్ నేను యాడ్ చేస్తున్నానండి. నీడల పైన ఒకసారి దారం చుట్టుకొని దాని పక్కనే ఉన్న గ్యాప్లో నుంచి దారం తీసి ఇలాగే నేను మొత్తం 12 బీడ్స్ యాడ్ చేశాను. దీనికి ఇప్పుడు 4 చైన్ ఇప్పుడు లాక్ చేసుకోవాలి 12 బీడ్ అయిన తర్వాత. నేను వీడియోలో చూపించిన విధంగా
ఇప్పుడు 4 చైన్ వేసి 4 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్ వేసి నీడిల్ పైన ఒకసారి దారం తీసి డబుల్ క్రోషా వేసుకొని ఒక స్మాల్ బీడ్ని ఇలాగే కంటిన్యూ చేసుకొని పోవాలి. మళ్ళీ నీడిల్ పైన ఒకసారి దాని పక్కనే ఉన్న గ్యాప్ నుంచి దారం తీసి డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బీడ్ మొత్తం వేసి చూపిస్తానండి. ఇది చూస్తారు కదా, నేను వేసాను. ఫైనల్ ఇక్కడ లాక్ చేస్తున్నాను. 4 చైన్ వేసి 4 చైన్ గ్యాప్ నేను లాక్ వేస్తున్నాను. చూస్తారు కదా, ఇలా వచ్చింది. మనకి ఇక్కడ కుచ్చులు వస్తాయండి. మనకు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కట్టుకోవచ్చు, లేకపోతే మేము డబల్ కలర్ కట్టుకోవచ్చు. నేనైతే శారీకి డబల్ కలర్ వేసాను. చూసారు కదా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.